హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం మన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ఇండియన్ ఎకానమీలో మనకి జాతీయ ఆదాయం అనేది ఒక టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీఎస్సి గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 మిగతా ఎగ్జామ్స్కి, అలాగే టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి, అలాగే యూపీఎస్సి ఎగ్జామ్ కూడా ఈ జాతీయ ఆదాయం అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో మనకి జాతీయ ఆదాయం అంటే ఏంటి? అండ్ దీన్ని ఎలా లెక్కిస్తారు? ఎవరు లెక్కిస్తారు? అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జాతీయ ఆదాయం, అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో మన భారతదేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల యొక్క విలువను మనం జాతీయ ఆదాయంగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ జాతీయ ఆదాయాన్ని మనం మిశ్రమ పద్ధతిలో, మన ఇండియాలో మిశ్రమ పద్ధతిలో లెక్కిస్తారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్ లో ఎంసీక్యూస్ లో వచ్చే అవకాశం ఉంది. వెరీ నెక్స్ట్, ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఏదైనా ఉంది అంటే మనకి సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. దీన్ని 1951లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. సిఎస్ఓను 1973లో ప్రణాళిక మంత్రిత్వ శాఖలో కలిపివేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అయితే సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరలు మరియు స్థిర ధరల ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. జాతీయ ఆదాయాన్ని ఎప్పుడైనా సరే ప్రస్తుతం ఏ ధరలు ఉండే స్థిర ధరలు అంటే బేస్ ఇయర్ని బేస్ చేసుకుని ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం, వెరీ ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే ఈ సెంట్రల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్ ని ప్లస్ నేషనల్ స్టాటిస్టిక్ ఆర్గనైజేషన్ ని కలిపి 2019లో మే 23న ఒకే సంస్థగా, అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ జాతీయ ఆదాయాన్ని ఈ ఎన్ఎస్ఓని లెక్కించడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ లో సిఎస్ఓ లెక్కించేది, ఎన్ఎస్ఓ అనేది జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది. గుర్తుపెట్టుకోండి. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ ధరల్ని దృష్టిలో పెట్టుకుంటారు అంటే మన ఆ అమ్మే వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నా లేదా కొనే వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నా, ఎవరు దేన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు అంటే జాతీయ ఆదాయాన్ని ఎప్పుడైనా వస్తు సేవల యొక్క మార్కెట్ ధరలు, మార్కెట్లో దాని యొక్క ఎంఆర్పి రేట్ ఉంటుంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర ఆదాయాన్ని గణించే సంస్థ ఏదైనా ఉంది అంటే అది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ. దీన్ని 1971లో హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో అత్యధిక జాతీయ ఆదాయం కలిగి ఉన్న దేశం ఏది అంటే మనకి అమెరికాగా మనం చెప్పవచ్చు. జాతీయ ఆదాయాలు అక్కడ ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్, ఉత్పత్తి చేసిన వస్తువులకి ఆ ఆదాయం అంటే బేసియన్ లో తీసుకున్న వస్తువుల సేవల యొక్క ధరలని గుణించడం వల్ల వచ్చిన దాన్ని, మంచిగా వచ్చిన దాన్ని జాతీయ ఆదాయంగా మనం చూస్తాం. వెరీ నెక్స్ట్, జాతీయ ఆదాయాన్ని మొదటి ఆధార సంవత్సరం, ఫస్ట్ బేస్ ఇయర్ ఏంటి అంటే 1948 టు 49. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక దేశం యొక్క జీడిపి అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు ఈ జీడిపి అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపి అంటే ఒక దేశ సరిహద్దు లోపల జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని జీడిపిగా చెప్పవచ్చు. ఒక దేశ సరిహద్దు లోపల పెరిగింది. జీడిపి అంటే ఏం లేదు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. రాష్ట్రంలో జీడిపిని లెక్కించుటకు తీసుకునేది మార్కెట్ ధరలు. దీన్ని కూడా మార్కెట్ ధరల ఆధారంగానే జీడిపిని కాలిక్యులేట్ చేస్తారు. అయితే రాష్ట్రాలలో రాష్ట్రం మొత్తం ఆదాయాన్ని జిఎస్టిపి సూచిస్తుంది. నెక్స్ట్, జిఎస్టిపి అంటే ఏమీ లేదు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్. రాష్ట్ర భౌగోళిక సరిహద్దులు ఒక నిర్దిష్ట కాల వ్యవధి, సాధారణంగా ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడ్డ అన్ని తుది వస్తువు
వస్తువులు మరియు సేవల విలువను డూప్లికేషన్ లేకుండా ప్రాతినిధ్యం వహించే అంచనాను రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటారు. వెరీ ఇంపార్టెంట్. జీడిపికి అండ్ జిఎస్డిపికి తేడా ఏంటంటే జీడిపి అనేది ఓవరాల్‌గా మన ఇండియా మొత్తానికి కాలిక్యులేట్ చేస్తారు. అండ్ జిఎస్డిపి అనేది ఒక స్టేట్‌కి సంబంధించి కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న ఆహ్, భేదాల్ని మనకి ఎగ్జామ్‌లో అడగడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్‌లో మనకి జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనాలు వేస్తారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి